ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి మంచి చారు చేస్తున్నానండి. చారు వచ్చేసి ఉలువ చారు. ఉలువ చారుకి ఇవి ఉలువలండి. ఇవి రాత్రంతా నానబెట్టి మంచిగా విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్లకు మెత్తగా అయిపోతాయి. ఉలువలండి ఉలువ చారుకి మెయిన్ రెసిపీ. ఇది ఉలువలు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. రాత్రంతా నానబెట్టేసి ఉదయం ఉడికించి పెట్టానండి. ఇందాక నేను విజిల్స్ పెట్టాను, ఒక 6 విజిల్లు. ఇది వచ్చేసి దాని చారు అండి, కొంచెం వేడిగా ఉంది. ఓకే, ఇది ఉలువలు ఉడికించగా వచ్చిన చారు. చింతపండు పులుసు, నిమ్మకాయ సైజ్ అంతా పిండి పెట్టాను. చింతపండు పులుసు, పచ్చిమిర్చి 1, ఎండుమిర్చి 2, ఆవాలు, జీలకర్ర, ఉట్టి జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు, మిరియాలు, కరివేపాకు, సాల్ట్, కొత్తిమీర, పసుపు, ఆయిల్. ఇవండి ఉలువ చారుకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ముందుగా జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర మిక్సీలో వేసుకోవాలండి. ఓకే, మిక్సీలో వచ్చేసి జీలకర్ర, ఎల్లిపాయలు, ధనియాలు 1 స్పూను, మిరియాలు 1 స్పూను. దీనికి మనం ఎండుమిర్చి వాడమండి. ఇవే జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, ఉల్లిపాయ 2 గడ్డలు తీసుకున్నానండి. ఎల్లిపాయలు 2 గడ్డలు తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, మనం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం చారు ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం, చూద్దాము, చేద్దాము రండి. ఓకే ఫ్రెండ్స్, ఉలువ చారు చూద్దాము, చేద్దాము. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పాత్ర పెట్టుకుని మంచిగా హీట్ అయిపోయింది. ముందుగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మంచి ఘాటు వస్తుందండి. కరివేపాకు నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక మీకు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, మిరియాలు మిక్స్ చేసినది వెళ్ళండి పొడి. మంచిగా వేసేసి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఎల్లిపాయ, ధనియాల చారంతా ఈడో కనిపిస్తుందండి. రుచి, చారులో రుచి ఇక్కడే కనిపించేస్తుంది. మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తాం, 1/2 స్పూన్. ఓకే, నేను అందరికీ వేసానండి, అది ఆప్షనే. మీరు కావాలంటే స్పూన్తో వేసుకోండి. మంచిగా మిక్స్ అయిపోయింది. ఘాటు మాత్రం చాలా అంటే చాలా వస్తుంది. సరే అండి, ఇందులో చింతపండు పులుసు 1 కప్పు, అంతే. చూస్తున్నారా చారు మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది తాలింపు చూడండి, మంచిగా ఇది కుక్ అవ్వాలి కొద్దిగా.
అవసరం లేదు, ఏమంటే కుక్ అవుతే బాగుంటుంది అంతే. సరే అండి, ఇప్పుడు కుత అంటుంది బాగా. చూస్తున్నారా, అనిపిస్తుందా మీకు వీడియోలో? మంచిగా ఉడుకుతుంది కదండి. అలా ఉడికేటప్పుడు ఇవి ఉలవలు రాత్రంతా నానబెట్టి ఇప్పుడు మనం చేసే ముందు ఒక 5-6 విజిల్లు పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. వాటిని 1 కప్పు ఉలవల్ని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేయగా వచ్చిన పేస్ట్ ఇదండి. ఇలా మెత్తగా చేసుకోవాలి ఉలవలని. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఉలవల పేస్ట్. అంతే అండి, వేసామా, మంచిగా కలపండి. కొంచెం జిగురు ఉంటాయండి ఈ ఉలవలు. కప్పు జారింది. మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి, మెత్తగా అయిపోతుంది, మంచిగా పేస్ట్ అవుతుంది. చూసారా, ఇదే మనకి మెయిన్ చారుకి. మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో ఉలవ గుగ్గిళ్ళు చూపిస్తాను. అవి మనము అలసందలు, శనగలు ఎలా మనం చేసుకుంటామో తాలింపు ఆ టైప్లో కొంచెం వెరైటీగా చూపిస్తాను ఉలవ గుగ్గిళ్ళు. ఆ వీడియో కూడా స్నాక్స్ లాగా పిల్లలకి బాగుంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు కొద్దిగా మరలాలండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం ఇంకా కుత్త అని వచ్చేస్తే అయిపోతుంది. ఇంక మనం వాటర్ వేసుకోవాలా, కొంచెం ఉడికినాక వేద్దాం. ఓకేనా, మనం మాట్లాడుతుంటేనే అది ఉడికొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉలవలు ఉడికించగా వచ్చిన వాటర్ అండి. మనము కుక్కర్లో ఉడికించుకున్నాం కదా విజిల్ పెట్టి, ఆ వాటర్ కప్పు వచ్చింది మనకు. ఈ కప్పు కూడా ఇందులో వేసేస్తాం. మంచిగా కుక్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఉలవ చారు. కొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది, చేయడానికి ఏమైంది పెద్దగా టైం పట్టదు చారు. ఇలా ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తానండి నేను చారు. ఇది ఇంత చారు సరిపోదు, ప్లస్ మరి చిక్కగా అయిపోతుంది. కాబట్టి మనం ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకుందాం అంతే. మంచిగా రుచిగా ఉన్న ఉలవ చారు రెడీ అయిపోయిందండి. ఇది మనం పులుసు పిండాం కాబట్టి ఉడికినాక చిక్కగా అవుతుంది, కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం వేయాల్సినది ఇది వేయకుంటే చారు రుచే ఉండదండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నారంట సామెత. అలాగా సాల్ట్ లేకుంటే చాలా చప్పగా ఉంటుంది, కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి. చారుకి సరిపడా 1-1.5 స్పూన్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మన చారు మరలాలి. మంచిగా మరలిన తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఓకే అండి, మంచిగా చారు మరలుతుంది అంతే. ఉలవ చారు చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉంటుందంటే చారు అంత టేస్టీగా ఉంటుంది. కాస్త పప్పు కర్రీతో తిన్న తర్వాత కొద్దిగా అంత చారుతో తిన్నామంటే ఉంటుంది చూడండి, ఆ మజానే వేరుంటుంది. దానికి ఒక 2 అప్పడాలు, భోజనం ఫినిష్. ఫైనల్గా పెరుగు లేదంటారా మజ్జిగ, అయిపోయా. మంచి లంచ్ అయిపోతుంది. ఒక నిద్ర కొట్టారంటే మధ్యాహ్నం ఫోన్ చేసి పుష్టిగా, ఈవినింగ్కి ఫ్రెష్గా ఉంటుంది మైండ్. అంతే కదండి ఎవరమైనా. సరే అండి, ఇప్పుడు మన ఉలవ చారు అయిపోవచ్చింది. మన ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? కొత్తిమీర అండి, కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసామంటే. చూడండి, అలా వేసేసి
ఇంకంతే, దాన్ని ఏం టచ్ చేయొద్దండి. మంచిగా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయా వేడి వేడి ఉలవచారు. ఓకే అండి, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, మన వేడి వేడి ఉలవచారు రెడీ అయిపోయిందండి. మంచిగా లంచ్లోకి కాస్త పప్పన్నం కర్రీతో తిన్న తర్వాత చారుతో ఉంటుంది చూడండి, ఆ కిక్కే వేరప్ప. మంచిగా ఉలవచారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.